తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసి పబ్లిక్ల మీటింగ్లు పెట్టి 3 ఏళ్ళు ముప్పు తిప్పలు పడేటాళ్లకు షర్మిలక్కకు తెలంగాణ డైలాగులు గట్టిగానే వంట పట్టినాయి. అందుకే ఇప్పుడు అక్క ఏపీలో అందరినీ చెడుగుడు ఆడుకుంటున్నది. అక్క ముచ్చట్లు అక్క డైలాగులు పటాకులు వేలినట్టే వేలుతున్నాయి. అచ్చం అప్పట్లో వైఎస్ఆర్ కొట్టిన డైలాగులనే అక్క కాపీ కొడుతున్నది. తాపకోసారి రాజన్న బిడ్డను అని అంటుంది. మెట్టినింటికి వెళ్ళి పుట్టింటికి పోయి షర్మిలక్క భలే ముచ్చట్లు చెప్తున్నది. చూడుర్రి. పక్కన జమ్మల మడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర్ రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు, ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. పుట్టింటి గడ్డ మీద నిలబడి హక్కుల గురించి దబాయించి మాట్లాడింది షర్మిలక్క. అన్నకెంత పాలి భాగం ఉన్నదో అక్కకు కూడా గంతే ఉన్నదట. కడప జిల్లాలో చెయ్యి పార్టీ వాళ్ళంతా గట్టిగా పనిచేయాలి అన్నట్టు నూరిపోసింది. ఎవళ్ళెంత ఆడిపోసుకున్నా అక్క అస్సలు వెనకకు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడింది. ఏం చేసుకుంటారో చేసుకొని రా అన్నట్టు వార్నింగులు ఇచ్చింది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఖబర్దార్. ఇక ఒక్కసారో 2 సార్లు అంటే ఓపిక పట్టుకుంటారు కానీ రోజుకో కాడ మీటింగ్ పెట్టి సీఎం సారును పొట్టు చాపిస్తుండేటాలకు ప్యాన్ పార్టీ లీడర్లకు మనసున వాడతలేదట. అందుకే ఇక ఇన్నొద్దులు సీఎం సారు చెల్లెలు అని ఓపిక పట్టిన వాళ్ళు అంతా ఇప్పుడు మెల్లగా సురుకులు పెట్టుడు సురువు చేసిర్రు. షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం, పాపం పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది, అందుకన్నా నేనేం చెప్పలేను. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది, చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది, ఓవర్ యాక్షన్ చేసుకునేయండి. దట్స్ ఆల్. గుంటూరు మిర్చి మార్కెట్లో రిబ్బన్ కత్తిరిచ్చే కార్యానికి పోయిన మంత్రి అంబటి సారు షర్మిలక్కను యోగిట్లా అన్నాడు. చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడుతున్నది అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక జగనాల సారుని ఎవ్వలన్నా చిన్న మాట అన్నా గయ్యన లేచే ఇంకో మంత్రి రోజక్క చూడరు ఏమన్నదో. 4వ కృష్ణుని ఎంటర్ చేశారు. మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి స్వలాభం కోసం జగనన్న మీద విషం చూపుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు, వాళ్ళకి ఓట్లేస్తారు ఒకసారి ఆలోచించండి. గిట్లా ఫ్యాన్ పార్టీ లీడర్లు అంతా మెల్లగా షర్మిలక్క మీద బాణాలేసుడు సురువు చేసిర్రు. అయితే అక్క రాజకీయాల కంటే ఇంటి ముచ్చట్లే ఎక్కువ మాట్లాడుతుండేటాలకు వాళ్ళింటి ముచ్చట్లు మనకెందుకు అన్నట్టు సాపుడు దాకుంటున్నారట ఇంగిత మంది లీడర్లు. అందుకే గాయ చేసేటోళ్ళు కూడా గమ్మునుంటున్నారట. ఇంకో దిక్కు షర్మిలక్క వచ్చుడుతోని చెయ్యి పార్టీకి ఏపీలో పతార పెరుగుతున్నదని సంబరపడతారట పాత లీడర్లు. ఇంకో 5 ఏళ్ళు చెయ్యి పార్టీ పగ్గాలు షర్మిలక్క చేతుల్ని పెడితే వచ్చే ఎలక్షన్ల నాటికి చెయ్యి పార్టీ పట్టాలు ఎక్కుతుంది అనుకుంటారట. మరి ఏమైతో చూడాలి.